ఇగో ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రచారానికి అన్నీ తానై హోరెత్తించిన రేవంత్ 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలట. సో ఆయన 27 డేస్లో దాదాపు 57 సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోల్లో పాల్గొన్నారట. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ధీటుగా ఎదుర్కొన్న సీఎం గాడిద గుడ్డుతోనూ జోరుగా సాగిన ప్రచారం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించి రాష్ట్రంలో కాంగ్రెస్కు మంచి ఊపును తీసుకొచ్చారు. రేవంత్ గనక ఈ ప్రచారం గనక ఈ స్థాయిలో చేయకపోయి ఉంటే కాంగ్రెస్ 4-5కో పడిపోయేదేమో. ఎందుకంటే అంత భయంకరమైన ప్రచారం చేసిండు ఆయన. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు, ఇంటర్వ్యూస్, ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఏ క్షణాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి సెకండ్ని కూడా అద్భుతంగా వినియోగించుకున్నాడు. రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది చూడాలి. సో మిగతా నాయకుల విషయానికి వస్తే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ప్రచారం చేయనట్టుగానే కనబడుతున్నది. ఇప్పుడు గిడ రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఇస్తే ఆయన లాస్ట్ 4-5 డేస్ నుంచి ఒక మునుగోడలోనే ఉన్నాడు ఆయన. వెంకటరెడ్డి కానీ మిగతా 7 వీళ్ళంతా అసలు అలా పదవులకు మాత్రం రెడీ. మాకు ఇది లేదు, అది లేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఏ ఒక్క నాయకుడు ఒక్క ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో మాట్లాడిండా? బీజేపీ బీఆర్ఎస్కు ధీటుగా ప్రచార సభలు నిర్వహించారు. బాధ్యతలన్నీ తన భుజస్కంధాలపై వేసుకొని పార్టీ ప్రచారాన్ని హోరెత్తించారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు సాధించడమే టార్గెట్గా రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం క్యాంపెయిన్ సాగించారు. గత నెల 6వ తేదీన తుక్కుగూడ జనజాతర సభతో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులో వివిధ నియోజకవర్గాల్లో 4 మీటింగుల్లో పాల్గొన్నారు. మరోవైపు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి కొన్ని ఎన్నికల ప్రచార సభలకు కూడా రేవంత్ హాజరయ్యారు. దాంతోపాటు ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా పోయి ప్రచారం చేసిండు. రేవంత్ వాగ్దాటిని, ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల్లో సైతం ఆయనతో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. పార్టీ నిర్ణయం మేరకు కేరళ, కర్ణాటకలో కూడా పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి సైతం హాజరయ్యారు. ఏపీలోని వైజాగ్లో కూడా కాంగ్రెస్ తరపున సభలో పాల్గొన్నారు. ప్రచారం మధ్యలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలకు, న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు అంశంతో బీజేపీకి షాక్. కేసీఆర్ పైన, మోదీ పైన, వారి పాలనా వైఫల్యాలపైన పదునైన అస్త్రాలు సంధించి ఓటర్లలో రేవంత్ రెడ్డి చైతన్యం తెచ్చారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి జరగబోయే నష్టం గురించి ఆయన చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని రేవంత్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. దీనిపై చివరకు మోదీ, అమిత్ షా నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల వరకు అందరూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఆ డీప్ ఫేక్ వీడియో అన్నది ఒకటి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినా ఓవరాల్గా మాత్రం ఈ చర్చ మాత్రం చాలా భయంకరంగా వెళ్ళింది. చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా లేదు మేము రిజర్వేషన్ల రద్దుకి వ్యతిరేకం, రిజర్వేషన్ల రద్దు అంశాన్ని మేము ఎక్కడా చెప్పలేదని ఆయన ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో సక్సెసే, బట్ ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లను తీసుకొస్తుంది అన్నది రిజల్ట్ రోజు చూడాలి. గాడిద గుడ్డుతో వినూత్నంగా క్యాంపెయిన్. ప్రధాని మోదీ కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు సైతం రేవంత్ ధీటుగా బదులిచ్చారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి పనులకు అనుమతులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఉన్నత విద్యా సంస్థల స్థాపనలో నిర్లక్ష్యం వంటి వాటిని బలంగా ఎత్తి చూపారు. రాష్ట్రానికి బీజేపీ గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదంటూ వినూత్నంగా ప్రచారం చేపట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు. ఆగస్టు 15 లోపు తప్పనిసరిగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని భరోసా ఇవ్వడం కూడా హైలైట్గా నిలిచింది. ఎలాగూ బీఆర్ఎస్ తమకు పోటీనే కాదని, ఈ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే జరుగుతున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. తద్వారా రాష్ట్రంలో తన టార్గెట్ 14 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందనే ధీమాను పార్టీ నేతలు, కార్యకర్తల్లో కల్పించగలిగారు. ఇండియా కూటమిని గెలిపించి రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలి రేవంత్ రెడ్డి. సో ఇట్లా ఆయన ప్రచారము హోరాహోరీగా ఎక్కడా తగ్గకుండా చాలా భయంకరమైన ప్రచారం నిర్వహించారు. రిజల్ట్ ఎట్లా ఉంటుందన్నది చూడాలి. సో వీళ్ళు గాడిద గుడ్డు నినాదం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కొంత అసంతృప్తిని కూడా మూటగట్టుకున్నారు. ఈ అసంతృప్తి, ఈ గాడిద గుడ్డు నినాదంతోనో, వీళ్ళు ఇచ్చిన హామీలతోనో ఈ అసంతృప్తిని ప్రజలు వదిలేసి భవిష్యత్తులో వీళ్ళు చేస్తారేమో అన్న ఆలోచన ఏమైనా వచ్చిందా రేవంత్ రెడ్డి ప్రచారంతో అన్నది మనం రిజల్ట్ రోజు చూడాలి. కాకపోతే ఒకటేంటంటే ఒక ఫక్త్ పొలిటీషియన్గా ఆయన చేసిన ప్రచారంలో విపక్షాలన్నింటినీ కూడా ఆయన ట్రాప్లోకి తీసుకురాగలిగిండు. ఆయన లేవనెత్తిన అంశం మీద మాత్రమే వాళ్ళు కౌంటర్ ఇచ్చేలా ఆయన ప్రయత్నం చేయగలిగిండు. రిజర్వేషన్ అంశం కావచ్చు, గాడిద గుడ్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఈయన మాట్లాడిన ప్రతి మాట దానికి కౌంటర్ వాళ్ళు ఇవ్వడం. గతంలో కేసీఆర్ కూడా ఇదే చేసేది. ఏదో ఒకటి అనేటోడు దానికి కౌంటర్గా మిగతా వాళ్ళంతా ట్రాప్లో పడేటోళ్ళు. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీని రేవంత్ రెడ్డి
ఉపయోగించుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. సో రిజల్ట్ ఒకవేళ కనుక మెజారిటీ స్థానాలు వస్తే వాళ్ళు అనుకున్న 12-14 వచ్చినా అది క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎవరైనా రంజిత్ రెడ్డి నువ్వు ఎందుకు నీకు అర్హత లేదయ్యా బాబు, గాడిద గుడ్డు కాదు నువ్వు. నువ్వు పెద్ద పెద్ద గుడ్లు సప్లై చేయాల్సిన దగ్గర చిన్న చిన్న గుడ్లు సప్లై చేసి గుడ్ల స్కామ్కి పాల్పడ్డావు. నువ్వు గాడిద గుడ్డు ఎత్తుకుంటే ఎట్లా? నువ్వు చెప్తున్నావా నేను గుడ్లన్నీ నేనే మింగినా మీకు గాడిద గుడ్డు ఇస్తున్నా అని చెప్తున్నాడు రంజిత్ రెడ్డి. అంతకుమించి ఆయన చెప్తున్నది ఏంది? కేసీఆర్ దగ్గరే ఉన్నావు కదా మొన్నటిదాకా. మీరు ఇమాజిన్ చేయలేరు, ఒక 5,000 to 10,000 crores రూపాయలు సంపాదించుంటాడు కేసీఆర్ దగ్గర, లబ్ధి పొంది ఉంటాడు రంజిత్ రెడ్డి. మళ్ళీ ఈడికొచ్చి మళ్ళీ ఈడ ప్రచారం చేస్తున్నాడు. ఓడగొట్టండి.